ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండలోని 61వ సర్గ నుంచి 70 సర్గ వరకు గల అంశాలను ఈ రోజు మనము పరిశీలిద్దాం. శ్రీరాముల వారు ఆ విశాలమైన దట్టమైన అడవులలో అంతా కూడా సీతాదేవిని వెతుకుతూ ఉంటారన్నమాట. వెతికి అలసిపోయి ఉంటారు, నిస్పృహకు లోనవుతారు. చుట్టుపక్కలంతా వెతికి కనిపించకపోయేసరికి సీత సీత అంటూ గట్టిగా కేకలు వేస్తూ లక్ష్మణుడి బలిష్టమైన భుజాలను పట్టుకుని ఇలా అంటారన్నమాట. లక్ష్మణ, సీత ఎక్కడా? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరైనా ఆమెను అపహరించుకుపోయారా, లేకపోతే ఎవరన్నా చంపి తినేసుంటారా? రాక్షసులు తినేసుంటారా? సీత లేకుండా నేను జీవించలేను. నేను సీత ఎడబాటుకి లోనయ్యి స్వర్గస్థుడినైతే అక్కడ మన తండ్రి అయిన దశరథ మహారాజు నన్ను చూసి 14 సంవత్సరాల పాటు వనవాసం చెయ్యని ఆజ్ఞాపిస్తే ప్రతిజ్ఞాపూర్వకంగా నువ్వు అందుకు సమ్మతించి అడవులకు వెళ్ళావు కదా, మరి ఆ గడువు పూర్తవక ముందే నా దగ్గరికి వచ్చేసేవేంటే నన్ను నిలదీస్తారు. అసత్యవాదిని ఆయన అక్కడ చీకొడతారు అంటూ దుఃఖార్తుడైన రాఘవుడు సీతాదేవిని చూడ్డానికి తహతహలాడుతూ విలపిస్తూ ఉంటారన్నమాట. అది చూసి అన్నగారి బాధను చూసి తట్టుకోలేక లక్ష్మణుడు ఆయన్ని ఎంతో ఓదారుస్తూ, మీరు గనక అనుమతిస్తే ఆ జానకిని వెతకడానికి వనాలంతా కూడా అడుగడుగునా కూడా గాలిస్తాను. ఇక మీరు మనసులో ఏమాత్రం దిగులు పెట్టుకోవద్దు, కలిసి వెతుకుదాము అని చెప్తారనమాట. ఇలా లక్ష్మణుడు ప్రేమతో ఓదార్చడంతో శ్రీరాముల వారు కొంచెం మనసుని దిటవు చేసుకుని తమ్ముడితో కలిసి సీతాదేవిని వెతకడానికి బయలుదేరతారు. ఇలా ఏమాత్రం విసుగు చెందకుండా వీరిద్దరూ కూడా వనాలు, పర్వతాలు, నదులు, సరస్సులు ఇవన్నీ తిరుగుతూ సీతాదేవి కోసం పూర్తిగా అన్వేషిస్తారన్నమాట. ఎంత వెతికినా కూడా సీతాదేవి కనిపించకపోయేసరికి శ్రీరాముల వారు కృషించిపోతారు. విలపిస్తూ దీనుడయి అంతులేని శోకంలో ములిగినవాడై ఒక క్షణం కాలం పాటు నిశ్చేష్టుడవుతారన్నమాట. ఎంతో సంతాపానికి లోనవుతారు. సీతాదేవి అక్కడ కనిపించకపోయినా కూడా కనిపిస్తున్నట్లుగానే, చూస్తున్నట్లుగానే భ్రాంతికి లోనవుతారు శ్రీరాముల వారు. లక్ష్మణుడితో ఇలా అంటారన్నమాట. లక్ష్మణ, నిజంగానే రాక్షసులు సీతాదేవిని భక్షించేసుంటారు లేదా అపహరించుకుపోయి ఉంటారు. అలా కాకపోతే నేను ఇంతగా విలపిస్తున్నా కూడా ఆమె నన్ను ఉపేక్షిస్తూ ఊరుకుంటుందా? నిశాచరులు జానకిని భక్షించారని తెలపడం కోసమేమో ఈ మూగ జీవాలైన జంకలు ఎంతో కన్నీరు కారుస్తూ నా వైపే చూస్తూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా మనము ఆపదల పాలవడమే కైకేయీదేవి కోరిక అయ్యుండొచ్చు. అది ఇప్పుడు నెరవేరింది. సీతతో కలిసే మనం ఇక్కడికి వనాలకు వచ్చాము. అయితే ఇప్పుడు సీత లేకుండా ఒంటరిగా అంతఃపురానికి ఎలా వెళ్ళగలగాలి? వనవాసం ముగించుకుని మనము వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు మిథిలాపతి అయిన జనకుడు మా క్షేమ సమాచారాల గురించి ప్రస్తావిస్తారు. అప్పుడు ఆయనకి నేను ఏమని సమాధానం చెప్పగలను? నా పక్కన సీత లేకుండడం గమనించి ఆ విదేహరాజు కూతురుపై గల వాత్సల్యంతో మోహంలో ములిగి ఎంత పరితపిస్తారు. జానకి తోడు లేకపోతే స్వర్గం కూడా నాకు శూన్యంగానే కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు భరతుడి పాలనలో సుసంపన్నమై ఉన్న అయోధ్యాపురానికి నేను తిరిగి వెళ్ళలేను. కాబట్టి నన్ను ఈ అడవిలోనే విడిచిపెట్టేసి సుఖావహమైన అయోధ్యాపురికి నువ్వు తిరిగి వెళ్ళిపో. ఇక ముందు భరతుడినే కోసల రాజ్యాన్ని పాలించమని చెప్పానని చెప్పి నా ఆదేశంగా అతడికి తెలియచెయ్యి. నా సీత కనిపించకుండా పోయిన విషయం నా తల్లికి మటుకు విపులంగా తెలపాల్సుమా అంటూ చెప్తున్న
అన్నగారి పరిస్థితిని చూసి లక్ష్మణుడు విషాదంలో మునిగిపోతాడు. ఇంకా రాముల వారు లక్ష్మణుడితో ఇలా అంటారన్నమాట, అంతులేని శోక పరంపర నన్ను వెంటాడుతుంది, అది నా హృదయాన్ని ముక్కలు చేసేస్తోంది, మనస్సును వికలం చేసేస్తోంది, ఒకదాని తర్వాత ఒకటి దుఃఖాలను నేను అనుభవిస్తూ ఉన్నాను. మొదటేమో రాజ్యాధికారం చేజారిపోయింది, తర్వాత బంధువులందరికీ కూడా దూరమయ్యాను, తండ్రిని పోగొట్టుకున్నాను, తల్లి ఎడబాటుకు లోనయ్యాను. ఇవన్నీ నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చి నా శోకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ నిర్జన అరణ్యంలో ఈ కష్టాలన్నిటినీ అనుభవిస్తూ ఉన్నా నాకు సీతాదేవి తోడుగా ఉండడం వల్ల నాలోని దుఃఖం అడుగంటిపోయింది. కానీ ఇప్పుడు సీతావియోగం వల్ల సమిధులు చేర్చడంతో అగ్ని ప్రదీప్తమైనట్లు నా దుఃఖం మరింతగా ప్రజ్వరిల్లుతోంది. ఉత్తమరాలైన నా సీత ఎంతో భయస్థురాలు. ఆకాశ మార్గంలో ఎవరైనా రాక్షసుడామని బలవంతంగా అపహరించుకుని తీసుకెళ్లిపోతూ ఉంటే భయంతో ఎంత ఏడ్చి ఉంటుందో కదా. పరపురుషుణ్ణి తాకడానికి సైతం ఇష్టపడని సౌశల్యం గల నా ధర్మపత్ని కంఠంలో ఎప్పుడు కూడా చక్కని ఆభరణాలు, బంగారు ఆభరణాలతో శోభిల్లుతూ ఉండేది. ఇప్పుడు ఈ నిర్జన ప్రదేశం పచ్చి నెత్తురు తాగే రాక్షసులు ఆమె కంఠాన్ని నులిమేసి రక్తం తాగి ఉంటారు. ఆమెను రాక్షసులు అపహరించుకుని లాగుకొని పోతూ ఉన్నప్పుడు ఎంతో దైన్యంతో గట్టిగా కేకలు పెడుతూ తన విశాలమైన నేత్రాల్ని రెప్ప వాల్చకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది. ఆమె ఎప్పుడూ మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ నాతో కలిసి ఎన్నో విషయాలను ముచ్చటిస్తూ ఉండేది కదా. నేను తోడు లేకుండా ఆమె ఎప్పుడూ కూడా చివరికి కమలాలను తెచ్చుకోవడానికి కూడా గోదావరి నది దగ్గరకు ఒంటరిగా వెళ్ళింది లేదు. అలాంటి నా సీత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఆమెను ఎవరు అపహరించారు అంటూ ఎంతో దుఃఖంలో మునిగిపోయిన శ్రీరాముల వారు సూర్యుణ్ణి, వాయుదేవుణ్ణి అందర్నీ కూడా సీత జాడ తెలపమని చెప్పి ఎంతో బాధతో అడుగుతారన్నమాట. ఇలా నిస్పృహకు లోనయ్యి శోకంలో మునిగిపోయిన శ్రీరాముణ్ణి చూసి ధైర్యశాలి అయిన లక్ష్మణుడు సమయోచితంగా శోకాన్ని విడిచిపెట్టమని, ధైర్యాన్ని వహించమని, నిరాశ పడకుండా ఇద్దరం కలిసి వదినమ్మని వెదుగుతాము అని చెప్పి అన్నగారిని ఓదారుస్తూ ఎంతో చక్కటి మాటలను శ్రీరాముల వారితో చెప్తారన్నమాట. అయినా గాని ధైర్యాన్ని కోల్పోయి ఉన్న రాఘవుడు అంతులేని దుఃఖంలో కూరుకుపోతారు. గబగబా గోదావరి నదీ తీరానికి వెళ్లి ఆ చుట్టుపక్కలంతా కూడా గాలిస్తారన్నమాట. సీత ఎక్కడా, సీత ఎక్కడా అంటూ చాలా బిగ్గరగా కేకలు పెడతారు. అయితే రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోయిన విషయాన్ని అక్కడున్న వివిధాలైన ప్రాణులు గాని, గోదావరి నది గాని చెప్పలేదు. దుష్టబుద్ధి అయిన రావణాసురుడి యొక్క భయంకరమైన రూపాన్ని, క్రూర కర్మలని తలుచుకుని భయపడిన ఆ నది వైదేహి గురించి ఏమీ పలకకుండా నిశ్శబ్దంగా ఉండిపోయిందన్నమాట. రాముల వారు సీతమ్మ వారి గురించి మందాకిని నదీ తీరంలోనూ, దండకారణ్యంలోనూ, ప్రసవరణగిరి పైన ఇలా అన్ని ప్రదేశాల్లో కూడా పదే పదే గాలిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా సీతాదేవి కనిపించలేదు. కానీ ఆయన ఒకటి గమనించారు, మృగాలన్నీ కూడా ఆయనకేసే చూస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే సీతాదేవి యొక్క జాడను అవి తెలుపుతూ ఉన్నాయా అన్నట్లుగా రాముల వారికి అనిపించింది. వెంటనే వాటి దగ్గరికి వెళ్లి సీత ఎక్కడా అంటూ కన్నీటితో మసగబారిన దృష్టితో వాటి వైపుకు చూస్తూ శ్రీరాముల వారు అడుగుతారు. వెంటనే ఆ మృగాలన్నీ లేచి దక్షిణ దిశకేసి తిరిగి ఆకాశం వైపు చూడడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా అపహరణకి గురైన సీతాదేవి వెళ్లిన దిశని అనుసరిస్తూ ఆ మార్గంలో పరుగెత్తుతూ ఈ మృగాలన్నీ కూడా పదే వెనక్కి చూస్తూ రాముల వారి వైపుకి రమ్మన్నట్టుగా అవి ఆయనకేసి చూస్తూ ఉన్నాయి. వాటి ప్రవర్తనను గమనించిన లక్ష్మణుడు సీతాదేవి వెళ్లిన మార్గాన్ని అవి తమకి చూపిస్తున్నాయి అని చెప్పి గ్రహిస్తారు.
వెంటనే అన్నగారైన రాముల వారి దగ్గరికి వెళ్లి, అన్నా, సీతాదేవి ఎక్కడా అని నువ్వు అడగగానే మృగాలన్నీ కూడా వెంటనే లేచి దక్షిణ దిశగా మార్గాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము రాక్షసులకి అలవాలమైన నైరుతి దిశగా వెళ్దాము. అలా వెళ్తే తప్పకుండా మనకి సీతాదేవి కనిపించవచ్చు, లేదా ఆవిడ్ని కనుక్కోవడానికి అవసరమైన ఉపాయమైనా కూడా దొరకచ్చు అంటూ చెప్తారన్నమాట. వెంటనే తమ ఆమోదాన్ని తెలుపుతూ శ్రీరాములు వారు లక్ష్మణుడితో కలిసి దక్షిణ దిశగా బయలుదేరతారు. అలా కొంత దూరం వెళ్లేసరికి దారిలో భూమి మీద వరుసగా పడి ఉన్న పూలను వారు చూస్తారు. రాముల వారు చిన్న ఆధారం దొరికినా కూడా దాని గురించిన పూర్తి విషయాన్నంతా కూడా పసిగట్టగలరు. ఇక్కడ భూమి మీద పడున్న పుష్ప పరంపరను చూసేసరికి అవి సీతాదేవి కురల నుంచి జారిపడిన పుష్పాలే అని చెప్పి గుర్తుపడతారు. రాముల వారికి సీతాదేవి యొక్క జాడను తెలపడానికా అన్నట్లు వాయువు వాటిని ఎగరగొట్టలేదు. భూదేవి కూడా ఆదరంతో వాటిని భరిస్తూ ఉన్నది. ఇంతలో శ్రీరాముల వారికి నదికి సమీపంలో నేల మీద ఒక రాక్షసుడి యొక్క పెద్ద పెద్ద పాదగుర్తులు కనిపించాయి. అలాగే రాక్షసుడు వెంబడించగా భయపడుతూ రక్షణ కోసం శ్రీరాముణ్ణి ఆశ్రయించుకోరి అటూ ఇటూ పరుగులు పెట్టిన సీతాదేవి యొక్క పాదముద్రలు కూడా ఆయనకి కనిపించాయి. అలా ఆ కాలిముద్రలను పరికించి చూస్తూ కొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ ముక్కలై పడి ఉన్న ధనుస్సు, అమ్ముల పొదులు, అంతా నేలంతా చిన్నాభిన్నమై పడి ఉన్న రథశకలాలు కనిపించాయి. అలాగే సీతాదేవి యొక్క బంగారు ఆభరణాల ముక్కలు, వివిధాలైన హారాలు అక్కడక్కడంతా కూడా ఆ ప్రదేశం అంతా కూడా పడి ఉన్నాయి. అదంతా చూసిన యుద్ధ వాతావరణంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూసిన రాముల వారు ఎవరైనా ఇద్దరు రాక్షసులు సీతాదేవి కోసం పరస్పరం కలహించుకుని ఘోర యుద్ధం చేసి ఉంటారు అని తలుస్తారన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్లేసరికి చేతిలో కొరడా పట్టుకుని ఉన్న ఒక రథసారథి హతుడై పడి ఉంటాడు. ఇదంతా గమనించిన రాముల వారు లక్ష్మణుడితో ఇలా అంటారన్నమాట, యుద్ధ రంగంలో వీళ్ళు ఇద్దరు చామరగ్రాహిణులు చచ్చిపడి ఉన్నారు. వీళ్ళందరూ ఎవరికి చెందిన వాళ్ళు? ఈ దారిలో కనబడుతున్న కాలిగుర్తులైతే రాక్షసులవే, ఇందులో సందేహం లేదు. ఈ సంఘటనలో రాక్షసులపై నాకు గల వైరం 100 రెట్లు పెరిగింది. వాళ్లనిక ప్రాణాలతో విడిచిపెట్టను. సీతాదేవిని అపహరించడమో లేక భక్షించడమో జరిగి ఉండొచ్చు. ఇలా అపహరణకి గురయ్యి రాక్షసుల చేత తీసుకుని పోబడుతున్న సీతాదేవిని ఏ ధర్మాత్ముడు కూడా రక్షించలేదు. ఇలాంటి ఆపద వచ్చి పడినప్పుడు ఎవ్వరూ రక్షించకుండా ఉండడం అనేది అధర్మం కదా. నేను లోకహితం కోసమే పాటుపడేవాడిని, మృదు స్వభావం కలవాడిని, జితేంద్రియుడిని, జీవుల పట్ల కృప చూపించేవాడిని. గర్వితులైన ఇంద్రాది దేవతలు నాకున్న ఈ మృదు స్వభావాన్ని బలహీనతగా భావిస్తున్నారేమో, అందుకే వాళ్ళు సీతను రక్షించలేదేమో. నాకున్న ఈ కారుణ్యాది గుణాలు నా దోషాలుగా భావించబడుతూ ఉండుండొచ్చు. కాబట్టే నన్ను అసమర్థుడిగా భావించి దుర్మార్గులు నా భార్యని అపహరించుకుపోయారు. ఈ క్షణంలోనే రాక్షసులను, వాళ్లకి తోడ్పాటునందించిన వారిని కూడా సర్వనాశనం చేసేస్తాను. దేవతలందరూ కూడా సీతాదేవిని అతి భద్రంగా నాకు ఇప్పుడే అప్పగించకపోతే ఒక్క క్షణంలో వాళ్ళు నా పరాక్రమాన్ని చవిచూస్తారు. అంతేకాదు, నేను నా ధనస్సును ఎక్కుపెట్టి నారిని సారించి బాణాలతో ఆకాశాన్నంతటినీ కూడా పూర్తిగా కప్పివేస్తే ఏ ప్రాణి కూడా అక్కడి నుంచి ఎగరలేదు. సీతాదేవి క్షేమంగా నన్ను చేరకపోతే ఈ సమస్త చరాచర జగత్తును రూపుమాపేస్తాను అంటూ పలికిన శ్రీరాములు వారు రోషంతో కళ్ళు ఎర్రచేసేసి ధనుస్సుని గట్టిగా పిడికిలతో పట్టుకుని బాణాన్ని ఎక్కుపెట్టి ప్రళయ కాలాగ్నిలాగా క్రుద్ధుడై ఉంటారన్నమాట. ఇంత కోపంతో ఉన్న రాముల వారి స్వరూపాన్ని లక్ష్మణుడు ఇంతవరకు ఎప్పుడూ చూసి ఎరగలేదు. అన్నగారిని అంత కోపంగా చూసేసరికి సౌమిత్రి ముఖం వాడిపోయింది. వెంటనే
రాముల వారిని శాంతింపచేయడానికి అన్నట్టుగా చక్కగా అంజలి ఘటిస్తూ ఇట్లా అంటారనమాట, అన్నా నిజానికి నువ్వెంతో మృదు స్వభావం కలవాడివి, జితేంద్రియుడివి, ఇంతవరకు సకల ప్రాణాలకి హితాన్ని కలిగించిన వాడివి. నువ్వు ఇట్లా కోపానికి వసుడయ్యి ప్రకృతిని ధ్వంసం చేయడానికి పూనుకోవడం అనేది నీకు తగని పని. ఎవడో ఒకడు చేసిన అపరాధానికి నువ్వు సమస్త లోకానికి శిక్షించడం అనేది తగదు. సకల ప్రాణులకు ఎప్పుడు కూడా అన్ని రకాలుగా నువ్వే దిక్కు. అలాంటి నీ భార్యను హింసించడం గాని అపహరించడం గాని మంచిదని ఎవరైనా తలుస్తారా? ఇక్కడున్న యుద్ధ చిహ్నాలన్నిటినీ కూడా గమనిస్తే ఈ రథం ముక్కలు గాని సారథి గాని వీటన్నిటినీ గమనించినప్పుడు ఇది ఒకళ్ళకి సంబంధించినదే, ఇద్దరికి సంబంధించినది కాదు. కాబట్టి ఇక్కడ యుద్ధం గొప్ప సైన్యంతో కూడిన యుద్ధము జరగలేదు, ఎవరో ఒకడు మాత్రమే అపరాధం చేశాడు అని అర్థమవుతోంది. ఆ ఒక్కడు చేసిన అపరాధం కోసం లోకాలన్నీ నశింపచేయడం అనేది తగదు కదా. కోమల హృదయులు ప్రశాంత చిత్తులైన పాలకులు అపరాధాలకు తగినట్లుగా దోషులను శిక్షిస్తారు. సీతాదేవిని అపహరించిన దుష్టుణ్ణి అన్వేషించడానికి నువ్వు ధనుర్ధారివై సిద్ధంగా ఉండు. ఇదే మన ప్రస్తుత కర్తవ్యం. నేను నీకెప్పుడు కూడా తోడుగా ఉంటాను. తపస్సంపన్నులైన మహర్షులు మనకు సహాయపడతారు అంటూ అన్నగారిని ఓదారుస్తూ ఆయన పాదాలను ఒత్తుతూ కర్తవ్యాన్ని సూచిస్తూ లక్ష్మణుడు శ్రీరాముల వారితో ఇంకా ఇట్లా మాట్లాడతారన్నమాట. ఓ కాకుస్థ వంశభూషణ, మహాపురుషుడైన నువ్వు ఒక సామాన్య మానవుడిలాగా ఇట్లా శోకించడం అనేది తగదు. ఇలా వచ్చిపడిన ఆపదను మహాధైర్యశాలివైన నువ్వే నిగ్రహించుకోకపోతే సాధారణ మనిషి మానవుడు ఇంకెలా తట్టుకోగలడు? దుఃఖాలనేవి వచ్చిపోతూ ఉండడం లోక సహజం. వశిష్ఠ మహర్షి తన 100 మంది పుత్రులను కూడా విశ్వామిత్రుడి శాప కారణంగా ఒక్క రోజులోనే కోల్పోయి ఎంతో దుఃఖానికి గురయ్యారు. అంతటి తపస్వికే దుఃఖాలు తప్పలేదు. భూదేవి కూడా సకల లోకాలకు పూజ్యురాలు. కానీ అప్పుడప్పుడు భూకంపాల రూపంలో దుఃఖాలను పొందుతూ ఉండడం అనేది మనకి తెలిసిన విషయమే. సమస్త జగత్తుకి నేత్రాలు వంటి సూర్యచంద్రులు కూడా రాహుకేతుల వలన గ్రహణ బాధ తప్పడం లేదు. పంచమహాభూతాలు, సకల దేవతలు, దేహధారులైన సమస్త ప్రాణులు విధి నిర్ణయాన్ని అతిక్రమించలేరు కదా. ఓ రామా, నీలాగా సత్య అసత్యాలను ఎరిగినవారు, కర్తవ్య అకర్తవ్యాల విచక్షణ కలవారు ఎలాంటి దుఃఖాలకి కూడా కృంగిపోరు. కాబట్టి నువ్వు శోకాన్ని పక్కన పెట్టి సూక్ష్మ బుద్ధితో వాస్తవములను గూర్చి ఆలోచించు. పూర్వజన్మలలో ఆచరించిన పాప పుణ్య కర్మల ఫలితమే ఈ జన్మ ప్రాప్తిస్తుంది. కర్మల ఫలితాలు అనుభవించిన తర్వాతే నశించిపోతాయి. కాబట్టి అవి అనిత్యాలు. అందువల్ల కర్మఫలాలను అనుభవించి తీరవలసిందే. పురుష ప్రయత్నం లేకుండా పట్టుబట్టి మంచి పనులు చేయకపోతే ఇష్టఫలాలు లభించవు. ఓ రామా, ఇంతకు ముందు నువ్వే కదా నాకెన్నో రకాలుగా బోధన చేసి ఉన్నావు. అలాంటి నీకు ఉపదేశించగలవారు ఎవ్వరు? సాక్షాత్తు ఆ బృహస్పతికి కూడా అసాధ్యమే. నీ ప్రతిభ సాటిలేనిది, దేవతలకి కూడా అంతుపట్టనిది. కానీ శోకం కారణంగా ఇప్పుడు ప్రస్తుతం నీలో అణిగి ఉంది. దానిని నేనిప్పుడు తట్టి లేపుతున్నాను. లేకపోతే నేను నీకు చెప్పగలవాడినా? కాబట్టి లోకాలన్నిటినీ రూపుమాపడం అనే ఆలోచనను పక్కన పెట్టి సీతమ్మను అపహరించిన ఆ పాపాత్ముణ్ణి తెలుసుకుని, ఆ శత్రువు యొక్క అనుపానాలు తెలుసుకుని వాడిని హతమార్చు అంటూ రాముల వారితో చెప్తారు లక్ష్మణుడు. రఘువీరుడు ఎదుటివారు చెప్పిన మాటల యొక్క అంతరార్థాన్ని వెంటనే గ్రహించగల శక్తిశాలి. అన్నగారే అయినా కూడా తనకంటే చిన్నవాడైన లక్ష్మణుడు యుక్తియుక్తంగా చెప్పిన వచనాల సారాంశాన్ని వెంటనే గ్రహించారు. బాలాదపి సుభాషితం అని కదా స్మృతివాక్యం. వెంటనే కోపాన్నంతటినీ కూడా పూర్తిగా నిగ్రహించుకున్నారు.
అనంతరం ఆ ఇరువురు సోదరులు కూడా ఆ వనాన్నంతా కూడా వెతుకుతూ ముందుకి సాగగా కొంత దూరంలో ఒక పర్వత శిఖరంలా మహాకాయం కలవాడు పుణ్యాత్ముడైన జటాయువుని శ్రీరాములు వారు చూస్తారు. అప్పుడు ఆ పక్షిరాజు శరీరం అంతా కూడా రక్తసిక్తమై నేల మీద పడి ఉంటారన్నమాట. అది చూసిన శ్రీరాములు వారు ఎంతో కోపంతో ఆ విదేహ రాజకుమారి అయిన సీతాదేవిని భక్షించిన వాడు ఇతడే అయి ఉంటాడు అని చెప్పి జటాయువు మీదకి దాడి చేయడం కోసం బాణాన్ని ఎక్కుపెడతారన్నమాట. నోటి నుంచి రక్తపు నురగలు కక్కుతూ ఉన్న పక్షిరాజు ఎంతో దీనుడయ్యున్న రాముడితో ఇట్లా దైన్యంగా పలుకుతాడనమాట. ఓ ప్రభు, ఈ అరణ్యంలో గొప్ప ఔషధి కొరకై సీతాదేవి కోసం అన్వేషిస్తూ ఉన్నావు. జానకిని అపహరించిన వాడు ఒక రాక్షసుడు, అతడి పేరు రావణుడు. నా ప్రాణాలను కూడా అతడే ఇట్లా హరించి వేశాడు. ఓ రామా, నువ్వు లక్ష్మణుడు ఆశ్రమంలో లేనప్పుడు ఒంటరిగా ఉన్న సీతాదేవిని ఆ బలశాలి అయిన రావణుడు అపహరించుకుపోతూ ఉండగా నేను చూశాను. వెంటనే ఆ జానకీదేవిని ఆదుకోవడం కోసం ఆవిడను సమీపించి రావణుడిని నిలవరించాను. మా ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో నేను రావణుడి రథాన్ని ధ్వంసం చేసేశాను. ఆ మరుక్షణమే అతడు నేల మీద పడిపోయాడు. అతడి ధనుస్సును ముక్కలు చేసేశాను, కవచాన్నేమో ఛేదించేశాను, రథాన్ని శిథిలం చేశాను. అవన్నీ కూడా ఇదిగో ఇక్కడే పడి ఉన్నాయి. ఆ రణరంగంలో నా రెక్కల ధాటికి నేలకూలి ఉన్న ఇతడే రావణుడి యొక్క రథసారథి. చాలాసేపు యుద్ధం చేసి ఎంతో అలసిపోయి ఉన్న నా రెక్కల్ని రావణుడు తన ఖడ్గంతో ఖండించేసి వైదేహిని తీసుకుని ఆకాశంలో ఎగిరిపోయాడు. నేనింతకు ముందే రావణుడి చేతిలో దెబ్బతిని ఉన్నాను. ఈ స్థితిలో నువ్వు నన్ను చంపకూడదు అంటూ జరిగిన వృత్తాంతమంతా రాముల వారితో చెప్పేసరికి తన ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి యొక్క అపహరణ కథని జటాయువు నోటి నుంచి పూర్తిగా విన్న శ్రీరాములు వారు ఎంతో దుఃఖితులవుతారు. అదే సమయంలో సీతాదేవిని రక్షించడం కోసం ప్రాణాలు సైతం తెగించి యుద్ధాన్ని చేసి రావణుడి ఖడ్గదాటికి రెక్కలు ముక్కలైపడి ఉన్న జటాయువును చూసి పరితపిస్తూ ఆ రఘువరుడు తన కోదండాన్ని పక్కన పెట్టి జటాయువును కౌగిలించుకుని దుఃఖపరవశుడై నేల మీదకి జారి భోరున విలపిస్తారు. అనంతరం జటాయువుతో, జటాయువు, నీకేమాత్రం మాట్లాడగలిగే శక్తి ఉన్నా సీతను గురించి, నీ అపాయ స్థితి ఇలా కలగడానికి గురించి పూర్తిగా తెలియచేయి. ఇంతకీ రావణుడు సీతను అపహరించుకుపోవడానికి కారణమేంటి? అతడు అలా చేయడానికి నేను అతడి పట్ల చేసిన అపరాధమేంటి? అలా ఆ సమయంలో సీతాదేవి నీతో ఏమన్నా మాట్లాడిందా? ఆమె పలికిన మాటలేంటి? ఆ రావణుడి రూపం ఎలాంటిది? అతడి బలపరాక్రమములు ఎలాంటివి? ఇప్పుడు అతడేమి చేస్తున్నాడు? అతడి నివాసం ఎక్కడా? అంటూ రకరకాలుగా జటాయువుని ప్రశ్నిస్తారన్నమాట. రాముల వారి రాక కోసమే అప్పటిదాకా నిరీక్షిస్తూ ప్రాణాలు ఉగ్గబెట్టుకుని ఉన్న జటాయువు తన తలని పైకెత్తి హీనస్వరంతో రాముల వారికి జరిగిన సంగతినంతా కూడా వివరించి చెప్తారు. జటాయువు ఇంకా రాముల వారితో ఇట్లా అంటారన్నమాట. ఓ కాకుస్తా, రాక్షసరాజైన రావణుడు నీ ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవిని అపహరించుకుని పోయిన సమయము వింద ముహూర్త కాలం. ఆ విషయం అతడికి తెలియదు. ఆ ముహూర్తం అతడికి మరణాంతకం. కాబట్టి అతడు గాలానికి చిక్కిన చేపలాగా వెంటనే నశించిపోవడం అనేది తథ్యం. కాబట్టి సీతాదేవి కోసం నువ్వు వ్యధ చెందొద్దు. త్వరలోనే నువ్వు రణరంగంలో ఆ రాక్షసుని హతమార్చి వైదేహితో కలిసి ఆనందిస్తావు. ఆ రావణుడు విశ్వవసుని కుమారుడు, కుబేరుడి సోదరుడు అని చెప్తూ ఉండగానే అవసాన దశలో ఉన్న జటాయువు నోటి నుంచి మాంసంతో కూడిన రక్తము స్రవించసాగింది. అతడి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. తమ కోసమై రణభూమికి తన ప్రాణాలనే బలి ఇచ్చిన త్యాగమూర్తి మృతి వలన కలిగిన దుఃఖము సీతాదేవి ఎడబాటు వలన కలిగిన దుఃఖం కంటే కూడా
రాముల వారిని మరింత పరితపింపచేసింది. ధర్మాత్ముడైన శ్రీరాముడు పక్షిరాజు కళేబరానికి అంటే జటాయుకి అగ్ని సంస్కారాలను చేసి ఆత్మ బంధువును కోల్పోయిన రీతిలో ఎంతో దుఃఖిస్తారు. జటాయువు మోక్ష ప్రాప్తి కోసం శాస్త్రోక్త ప్రకారంగా ఉదక శాంతి మొదలైన విధులన్నీ కూడా రామలక్ష్మణులిద్దరూ కూడా నిర్వర్తిస్తారన్నమాట. జటాయువు సీతాదేవిని రక్షించడం కోసం ఎంతో కష్టసాధ్యమైన పరాక్రమాన్ని ప్రదర్శించి యుద్ధంలో రావణుడి చేతిలో హతమవుతారు. మహర్షి తుల్యుడైన శ్రీరాముడు ఆయనకి దహన సంస్కారాలను వనర్చడం చేత జటాయువుకి ఆత్మశాంతి పుణ్యగతులు కూడా ప్రాప్తిస్తాయన్నమాట. పిమ్మట ఆ ఇద్దరూ కూడా సీతాదేవిని వెతుకుతూ నైరుతి దిశగా ముందుకు సాగుతారు. ఇలా వారు దండకారణ్యాన్ని క్రౌంచారణ్యాన్ని దాటి మతంగ మహర్షి ఆశ్రమానికి తూర్పున గల దట్టమైన మరొక వనానికి చేరుకుంటారు. అక్కడ అయోముఖి అనే రాక్షసికి బుద్ధి చెప్పి రామలక్ష్మణులిద్దరూ కూడా ముందుకు సాగుతూ ఒక కీకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి అరణ్యాన్ని బద్దలు కావిస్తుందా అన్నట్లుగా దద్దరిల్ల చేస్తూ ఒక మహాధ్వని వినిపిస్తుంది. అంతరిక్షం వరకు ప్రతిధ్వనించిన ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని దాన్ని గురించి కోరిన వాడై శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి కొంచెం ముందుకు నడుస్తారు. తరువాత ఆ ఇద్దరూ కూడా తమ ఎదుట కనిపిస్తున్న కబంధుడు అనే రాక్షసుణ్ణి చూస్తారు. ఆ కబంధుడికి తల మెడ కూడా కనిపించడం లేదు. ముఖమేమో పొట్ట భాగంలో ఉందన్నమాట. అతడి శరీరం అంతా కూడా నిక్కపొడుచుకుని మొనతేలి ఉన్న వెంట్రుకలతో నిండి ఉండడంతో అతడు ఒక మహాగిరి లాగా కనిపిస్తూ ఉన్నాడు. అతడి రెండు భుజాలు కూడా యోజనం వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ చేతులతో అతడు రకరకాల పక్షులను, మృగాలను, ఎలుగుబంట్లు మొదలైన వాటిని ఈడ్చుకొచ్చి భక్షిస్తూ ఉన్నాడు. అలాంటి ఆ కబంధుడు తన సమీపానికి వచ్చిన రామలక్ష్మణులను మిక్కిలి పొడవైన తన చేతులను ఒక్కసారిగా చాచి వాళ్ళిద్దరిని కూడా పట్టుకుని బలంగా చాలా పీడిస్తూ తన దగ్గరికి లాక్కుంటాడనమాట. తన చేతులలో చిక్కి ఉన్న సోదరులైన రామలక్ష్మణులు చూసి కబంధుడు వాళ్లతో, మీరు ఇంకా అక్కడే ఆగిపోయారేంటి? నాకు మిమ్మల్ని నా దేవుడే ఆహారంగా పంపించి ఉంటాడు. ఇక నా చేతుల్లో చిక్కిన మీ బుద్ధి ఇంకా పనిచేయదు, ఆలోచించి లాభం లేదు అని చెప్పేసరికి ఆ రాక్షసుడి మాటలు విని లక్ష్మణుడు ఎంతో దుఃఖితుడవుతారనమాట. తన సహజమైన పరాక్రమాన్ని కూడగొట్టుకుని సమయోచితంగా ఇట్లా హితవచనాలు పలుకుతారు. అన్నా, ఈ రాక్షసుడు నిన్ను నన్ను కూడా తినేక ముందే ఇప్పుడే మనం ఖడ్గంతో వీడి పొడవైన చేతుల్ని ఖండించేద్దాము. భయంకరుడైన ఈ రాక్షసుడి బలమంతా కూడా వీడి చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం వీని బాహువులను అంటే చేతులను ఖండిస్తే చాలు, ఇంకా ఇతన్ని చంపడం కూడా అనవసరము అని వీరిద్దరూ సంభాషించుకుంటూ ఉంటే అది విన్న రాక్షసుడు చాలా కోపం వచ్చేసింది అతనికి. వెంటనే తన నోరును తెరిచి రౌద్రాకారంతో వాళ్ళని తినేయడానికి పూనుకుంటాడు. వెంటనే రామలక్ష్మణులిద్దరూ కూడా ఎంతో ఉత్సాహంతో తమ ఖడ్గాలు తీసుకుని వాడి భుజాలను చాలా అవలీలగా ఖండించేస్తారు. దాంతో కబంధుడు భూమి ఆకాశాలను దశ దిశలను పిక్కటిల్ల చేస్తూ మేఘంలాగా గర్జిస్తూ నేల మీద పడిపోతాడు. నెత్తుటి మడుగులో దోగుచూ తెగిపడి ఉన్న తన చేతులను చూసి దుఃఖితుడై అతడు ఇట్లా అడుగుతాడనమాట, మీరెవరు అని చెప్పి ఇద్దరు వీరుల్ని కూడా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ కబంధుడికి లక్ష్మణుడు శ్రీరాముల వారి గురించి చెప్తూ, ఇక్ష్వాకు వంశజుడైన ఇతడు మిక్కిలి వాసికెక్కినవాడు, ఈయన పేరు శ్రీరాముడు, నేను ఈయనకి తమ్ముడను, నా పేరు లక్ష్మణుడు, నిర్జనారణ్యంలో నివసిస్తున్న ఈయన దివ్య ప్రభావ సంపన్నుడు, ఈయన ధర్మపత్నిని ఒక రాక్షసుడు అపహరించుకుని వెళ్లిపోయాడు, ఆమెను వెతుక్కుంటూ మేము ఇటు వచ్చాము. ఇంతకీ నువ్వెవరు? శిరస్సు లేనివాడివై మొండెంతో ఈ వనంలో ఎందుకు పడి ఉన్నావు? వక్షస్థలంలో మెరుస్తూ ఉన్న ముఖంతో తెగిపోయిన కాళ్లతో ఇలా దొర్లుచూ ఉండడానికి కారణమేంటి అని ప్రశ్నించేసరికి అప్పుడు కబంధుడికి
ఇంద్రుడి వచనాలు జ్ఞాపకం వస్తాయన్నమాట. ఎంతో పరమప్రీతుడే వాళ్ళకిట్లాగా ప్రత్యుత్తరం ఇస్తాడు. ఓ పురుష శ్రేష్ఠులారా, మీకు స్వాగతము. నా అదృష్టం ఫలించి నాకు మీ దర్శనం అయింది. నా భాగ్యవశముననే మీరు నా బాహువుల్ని ఖండించి వేశారు. నా అవినయం వల్ల మాత్రమే ఈ వికృత రూపం నాకు ప్రాప్తించింది అంటూ రామలక్ష్మణులతో చెప్తాడు కబంధుడు. ఇంతటితో 70వ సర్గ సమాప్తం. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.